అందరికి నమస్కారం. నిన్న తెనాలిలో జరిగిన దాడి విషయంలో పోలీసులది రైటా రాంగా ఒక చిన్న విషయం క్లారిటీ తీసుకుందామండి. మరి వాళ్ళు ముగ్గురు కూడా పోలీసులు ఎవరైతే కొట్టారో ఆ ముగ్గురు కూడా రౌడీ షీటర్లు, దాదాపుగా క్రిమినల్ కేసుల్లో కూడా ఉన్నారు. అయితే వాళ్ళని ఎందుకు కొట్టారంటే అక్కడ వీళ్ళు ఎంతో కాలం నుంచి గంజాయి అమ్మడము, ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటే మరి సిన్సియర్ కానిస్టేబుల్గా పేరున్న చిరంజీవి అనే కానిస్టేబుల్ వీళ్ళ విషయంలో డేటా సేకరిస్తూ ఉండడం, వీళ్ళు చేసిన పనులు కొన్ని బయటపెట్టడం చేస్తూ ఉన్నాడు. దాంతో వీళ్ళు ముగ్గురే కాకుండా ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడట. వీళ్ళు అతని మీద పగ పెంచుకొని రెక్కి నిర్వహించి అతను వెళ్తుంటే యాక్చువల్గా అతను చంపడానికి వెళ్ళారు వీళ్ళు. అయితే అదృష్టవశాత్తు అతను బయటపడి తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత దొరికారు. ఆ ఎస్ఐ గారు ఎవరైతే నాయక్ గారు ఉన్నారో వాళ్ళని బీభత్సంగా అరికాలు కోటింగ్ ఇస్తారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి నిన్నంతా వైసీపీ లీడర్స్ అందరూ, వైసీపీ సోదరులందరూ కూడా వాళ్ళు దళితులు, వాళ్ళు మైనారిటీలు కాబట్టే మీరు ఇలా చేస్తారా, దళితులంటే చిన్న చూపా ఈ కూటమి ప్రభుత్వానికి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఒకటి అడుగుతున్నానండి, అంటే దళితులకి అంటే గంజాయి అమ్మమని లేదు దొంగతనాలు చేయమని, మనుషుల్ని కొట్టమని చంపమని ఏమన్నా రిజర్వేషన్ ఉందా వీటిల్లో? మొదటి ప్రశ్న. రెండోది, ఎవరైతే నిన్న కానిస్టేబుల్ చిరంజీవి ఉన్నారో అతని భార్య మాట్లాడుతూ ఆవిడేం చెప్పిందంటే, మా భర్త బీసీ, నేను ఎస్సీ మాలక్ కులానికి సంబంధించిన దాన్ని, పొరపాటున మా భర్తకి ఏదన్నా అయ్యుంటే, మా భర్త చనిపోయి ఉంటే నేను నన్ను నమ్ముకున్న ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళు మొత్తం దళిత కార్డు వాడుతున్నారు. మరి నేను కూడా దళిత అమ్మాయినే కదా, మరి నాకు ఎందుకు న్యాయం చేయరని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది కదా. మీ వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నామండి, మీరు ఈ దళిత కార్డు వాడి ఇప్పటికే మీరు సగం చచ్చిపోయినట్టే, ముప్పాలో చచ్చిపోయినట్టే, 11 సీట్లతో ఉన్నారు. మళ్ళీ లేనిపోని దళిత కార్డు ఇక్కడ వాడి మీరు ఇంకా భ్రష్టు పట్టద్దు అనేది నేను మీకు సలహాగా ఇస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పోలీస్ చేతిలో లాఠీ ఎందుకు ఉంటుందండి? తప్పు చేసిన వాడిని శిక్షించమనే కదా. తప్పు చేసిన వాడికి శిక్ష పడితేనే కదా రేపు ఇంకొకటి చేయకుండా ఉంటాడు. అలానే మన ఆర్మీలో, మన దేశం బోర్డర్లో ఉన్న ఆర్మీ చేతిలో తుపాకీ ఎందుకు ఉంటుందండి? శత్రు సైన్యం వచ్చి వీళ్ళ మీద కాల్పులు జరిపితే తిరిగి కాల్పులు జరపమనే కదా వాళ్ళకు ఉండేది. అలానే పోలీసులు లాఠీచార్జ్ చేసిన దాని వల్ల ఇంకొకడు తప్పుడు వాడు ఎవడు కూడా సాహసించడానికి, తప్పు చేయడానికి భయపడతాడు. కాబట్టి నా దృష్టిలో ఇదైతే పెద్ద తప్పే కాదు. దీనివల్ల చాలామంది కూడా భయపడి జరగబోయే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయనే నేను కోరుకుంటా ఉన్నాను.